నీవు భూలోకమున పోయి కలిపాంబున దొలకం చేయువనని కేదారేశం వదిలిచే నోమింపి పలికింతనంత కశ్యపుడు పలికిలాగా కాంచీ పట్టణమున పాలించ కాంతర విష్ణురాజు మధ్యక సాష్టాంగ ప్రణామం చేసి అర్ఘ్యపాతిమని పూజించి తమ పట్టణ భూమిని పోయి సింహాసనం చేసి వచ్చిన ప్రయోజనం నిమ్మని కశ్యపుడు బ్రహ్మదేవుని ఆజ్ఞించి భూలోకంలో శ్రీ కేదారేశం వదిలిచే నోము చేసింది. అంతా రాజు సంతోషించి తాను ప్రజలు ఆ నిమితని పూజించి వ్రతవాచించి అంత కాశ్యప మహర్షి దీవించి ఇప్పుడు నీ విలంబర చేసి ఉపదానం వారి దారిపోకుటకు వారి చే కేదారేశ్వరం మధ్యన అంతా బ్రాహ్మణకు ఇద్దరు కూతురు కలిగి అందుకు పెద్దది పుణ్యవతి అని చిన్నది భాగ్యవతి పేరుంది. అష్టైశ్వర్యం సంపన్నుడై ఉండేది. వారంలో పెద్దదికు పుణ్యవతి కాంతర విష్ణువుకు రాజు చూసి మోహించి దాని తండ్రిని కుమార్తెకి నిమ్మని అడిగగా అందుకు బ్రాహ్మణుడు సంతోషించను. పెదవా రాజు సకల సన్మానంతో వచ్చి ఆ పుణ్యవతిని వివాహం ఆడి కొనిపోయాను. అటు వెనుక ఉజ్జయిని మహాంకాళి పెట్టుకు పాలించిన విక్రమాదిత్యుడు వచ్చి భాగ్యవతిని చిన్న కూతురుని ఇమ్మని బ్రాహ్మణుడు అనగా ఆ విక్రమార్కుడు సంతోషించను. పిదవా విక్రమాదిత్యుడు సకల సన్మానంతో వచ్చి భాగ్యవతి వివాహముని కొనిపోయాను. అంతా విక్రమకన్య ఇతరు కేదారేశ్వరుడు సకలేశ్వరుడి దురావుతుండే. అందు మీదట భాగ్యవతి గంధర్వురాలై తన చేతి అందు నవరత్న కంకములు ఉండగా కేదారేశ్వరు తోరను నల్లగానున్నది ఉడదీసి సమీపం నా కాకర చెట్టు ఉండగా దాని మీద పడవేసెను. అది మొదటి చెట్టు పూలతో బిందెలతో లెక్కలేని బాధపడి రాజు సహించలేని ఆమెకి ఇంటిలో నుందాడియక ఊరి మీద కొట్టెను. అంతా కాంతాడవిలో అధికంగా ఫస్ట్ దుర్వాస మహాముని యొక్క ఆశ్రమం చేరెను. అంతా దుర్వాస మహాని ఏకదుష్ట చూసి ఈ భాగ్యవతి కేదారేశ్వరుడు లంఘా నృతించింది. ఆమె యొక్క మెడకు కట్టెను. ఆమె మీద ఆమెకు కణుతులు గడ్డలు పోయి చీము నెదురుగా రాగెను. ఆ ఋషి ఆమెకు అన్యోదములకు చెరువు పిడిచెను. ఆ భాగ్యవతి కేదారేశ్వరుడు ఉల్లంఘనగా చేసినందుకు నెల గర్భము దించి ఉండెను. ఆ గర్భము దించి తమ మాసం నిండిన తర్వాత సింహమున బాలుడు కలిగెను. ఆ శిష్యుకు మహా తేజస్సంపూర్ణ అయి ఉండెను. అతనికి జాతక మందులు నచ్చే చేయించి విహాసింహుడని పేరు పెట్టించెను. ఆ చిన్నవాడు 8 సంవత్సరాలు ఈడు గలవాడై అమ్మా మా తండ్రి ఎవరు, మా బంధువులు ఎవరు, మా పట్టణ నేను చెప్పని అడగగా భాగ్యవతి దుఃఖించి కుమారి దగ్గర తీసుకొని కొడుక నా గతి చెప్పు